ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రేటర్ నోయిడా వెస్ట్లోని ఫర్నిచర్ మార్కెట్లో మంటలు చెలరేగాయి. షాహ్బెరీ ప్రాంతంలో ఘటన జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగల ప్రాంతమంతా కమ్ముకున్నాయి. మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తోంది. కానీ వ్యాపారులు, స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు మరోవైపు ఆరా తీస్తున్నారు. ఫర్నిచర్ మార్కెట్లో భారీగా మండే స్వభావం కలిగిన సామాగ్రి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రాంతమంతా కూడా దట్టమైన పొగ అలుముకుంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలైతే ఇంకా తెలియలేదు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అయితే తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫర్నిచర్ ఆ షాప్ లోపల ఎవరైనా ఉన్నారా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది, స్థానిక పోలీసులు ఘటనా స్థలంలో ప్రస్తుతం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలే మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున పొగ ఎలా అలుముకుందో మనం చూస్తున్నాం. మంటలు కూడా ఎగిసిపడుతున్నాయి. ఇంకా మంటలు ఆగలేదు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అయితే అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. TV9 ఎక్స్క్లూజివ్గా మీకు ఆ దృశ్యాలు చూపిస్తోంది. ఎంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగిందో మనం గమనించవచ్చు. గ్రేటర్ నోయిడా వెస్ట్లో ఫర్నిచర్ మార్కెట్లో మంటలు అలుముకున్నాయి. ఫర్నిచర్ మార్కెట్ అది, ఫర్నిచర్ షాప్స్ ఉన్నాయి. ఫర్నిచర్ షాప్స్లో ఉండే కలప కానీ, ఆ మెటీరియల్ కానీ ఈజీగా ఫ్లేమబుల్, త్వరగా మండే స్వభావం ఉంటుంది. అందుకనే ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించాయి. షాబెరీ ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగల ప్రాంతం అంతా కూడా కమ్మేశాయి. మంటల్ని అదుపులోకి తేవడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, స్థానికులంతా కూడా భయాందోళనలో ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇన్ఫర్మేషన్ అందుతోంది. అయితే లోపల షాప్స్ లోపల ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా అందాల్సి ఉంది. ప్రస్తుతం మంటల్ని అదుపు చేయడానికి మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. పరిస్థితిపై ఆరా తీస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు.